తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ విభసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వృషభ రాశిలో జన్మించిన వారికి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తారా? ఏప్రిల్ నెలలో 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గమనించాల్సినటువంటిది, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు, చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేవు, కారణం ఏంటి అని చెప్పి. ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందుకు వెళదాం. ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, జన్మ లగ్నం అని ఉంటుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు తెలవవు. కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి. అయితే నామనక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది, ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి, ఏం చూస్తున్నారు? కుంభరాశి చూస్తున్నారు, కాదు, తులారాశి చూసుకోవాలి. ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. జన్మ లగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి. ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొంతమందికి, ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేష లగ్నము, ఈ మేష లగ్నము ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం. అదే మేష లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి, మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. లగ్నము తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి. అంటే ఒకరిది మేషలగ్నం అయి ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు బేరీజ్ వేసుకోవాలి. లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే 40% వరకు మ్యాచ్ అవుతాయి. లగ్నం నుంచి చూసుకుంటే 60 to 70% వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క 12 రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో రవి మరియు వృషభంలో గురువు, కర్కాటకంలో కుజువు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధ, శుక్ర, శని, రాహు గ్రహాలు. కాబట్టి చాతుర్గ్రహ కూటమి 30వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశులలో భాగంగా వృషభ రాశి మరియు వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క వృషభ లగ్నము లేదా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 15 రోజుల పాటు సమయము అనుకూలంగా ఉండబోతుంది. ఏ పని అనుకున్నా కానీ ప్రణాళికను ముందు పెట్టుకొని దాన్ని అమలుపరిచే విధంగా మీ యొక్క కార్యాచరణ కనుక ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. అయితే ఎవరికి నష్టం ఉండబోతుంది అనేటువంటి విషయం చూసుకుంటే ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ఏ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులైనా కానీ బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఉద్యోగం కోల్పోయి మరొక ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల, అలాగే వాహనం నడిపేటప్పుడు, అలాగే గృహంలో చికాకులు, సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే ఇక విషయం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా
మిగతా అన్ని గ్రహాలు కూడా ఒక రవి గ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక ప్రధానంగా కుజగ్రహము స్తంభించి ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే మీకు ఇదివరకు సహాయం చేయలేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారానో లేదా మీ ప్రతి పనికి కూడాను ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణంగా లభించడం ద్వారా మీకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కబెట్టుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పరముతో లావాదేవీలు నడిపేటువంటి కాంట్రాక్టర్లు కానీ, వ్యాపారస్తులు కానీ, బిల్డర్లు కానీ కాస్త ఆచితూచి స్పందించేటువంటి స్థితి గోచరమవుతుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైతే ప్రభుత్వ పరంగా ఏదో ఒక వివాదంలో సమస్యలు చిక్కుకునేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం శుభకరమైనటువంటి రోజులుగా ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సిందల్లా బద్ధకాన్ని తొలగించుకోవడం అనేటువంటిది చేసుకుంటే అంతా సవ్యంగా మీ జీవితంలో ఉండబోతుంది. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహము నిశ్చయం అవుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి, ముఖ్యంగా విదేశీయానం చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి విద్యార్థులకి తప్పకుండా విదేశీయానానికి సంబంధించినటువంటి ఫలితాలు గోచరమవుతున్నాయి. H1B వీసా సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందే అవకాశం గోచరమవుతుంది. ఇక అన్ని రకాలుగా ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి సంపూర్ణ సహాయ సహకారాలు ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉంటాయని చెప్పవచ్చు. అయితే రోజువారీగా 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం 12 మాసాల పాటు మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకి ఈ యొక్క సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు. ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వృషభ రాశి మరియు వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారు 16, 17, 18 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు. చక్కగా కుటుంబ సభ్యులతో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు తోటి వారితో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 19, 20వ తారీఖు ఈ యొక్క వ్యవహారాల్లో ఈ 19, 20 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అలాగే 21, 22వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతాన మూలకంగా విభేదాల సమస్యలు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రశాంతత లేని జీవితాన్ని 19, 20, 21, 22 తారీఖుల్లో పొందుతారని చెప్పవచ్చు. ఇక 23, 24, 25, 26వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు మీకు తీరబోతున్నాయి. అంతేకాకుండా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం పదవి ఉన్నతి పొందే అవకాశం కానీ లేకపోతే మరి యొక్క సంస్థల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడడం కానీ సంభవిస్తుంది. తర్వాత ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ప్రధానంగా బాధ్యత కలిగి ఉండి ప్రవర్తిస్తారు. తద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండదు. ఇక ఉద్యోగంలో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగం మారాలా అనే ఆలోచన కలుగుతుండడం, తద్వారా కుటుంబంలో, అంతేకాకుండా కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైనటువంటి వివాదాలు 27, 28వ తారీఖులో గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం, అలాగే సంతోషముగా కుటుంబ సభ్యులతో ఈ మాసాంతంలో ఆనందంగా గడిపే అవకాశం గోచరమవుతుంది. అయితే తర్వాత చెప్పుకొచ్చేది ఏంటంటే 19, 20, 27, 28 ఈ 4 రోజుల్లో మీరు ఖర్చుల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి.
సంతోషంగా ఉంటారు, లేదా ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం ద్వారా ఆనందకరంగా జీవితం ఉంటుంది. మనస్సుని కంట్రోల్ చేసుకోండి. లేనిపోని అవాంఛితమైనటువంటి సంఘటనలకి మీరు గురి కాకండి. ఎందుకు అనంటే కొంత ఉద్రేకం కలిగించే సంఘటనలు ఇంటా బయట చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మరి వృషభ రాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుంది గురుగారు? ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహోపకరణాలకి, గృహంలో మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశం గోచరమవుతుంది. అన్నిటికంటే ప్రధానంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి కాస్త చిక్కుల సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మీకున్నటువంటి పేరు ప్రతిష్టల్ని మరింత పెంపొందించుకుంటారు. అలాగే మీకు గౌరవ మర్యాదలకి ఏమాత్రం కూడా లోటు లేకుండా గడుస్తుందని చెప్పవచ్చు. రైట్, మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందంటారు? ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తులు చేసుకోదలిచినటువంటి పరిహారాలు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి, ప్రశాంతత చేకూరుతుంది. ఇంకా అవకాశం ఉంటే 18వ తారీఖు రోజున కాశీ క్షేత్రంలో జరుగుతున్నటువంటి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ కార్యక్రమంలో జరిగేటువంటి సంవత్సరం పాటు జరుగుతాయి. అటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.